ప్రత్యక్ష ప్రమాణం అంటే మన ఇంద్రియాలతో గమనించి తెలుసుకొని, ఇంకా చెప్పాలంటే చూస్తున్నది, వింటున్నది, మాట్లాడుతున్నది, వాసన చూస్తున్నది ఏదైతే సేకరిస్తుందో అది చిత్తం యొక్క ఆలోచనలు వృత్తిగా ఏర్పరచుకుని అది మనకి ఖాళీగా ఉన్నప్పుడు, ధ్యానంలో ఉన్నప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. అంటే మనకి కంటికి కనిపించే వాటితో నిజమని నమ్మడం ఫస్ట్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే టీవీ చూస్తారు, సినిమా చూస్తారు, సెల్ చూస్తున్నారు. అవన్నీ కంటితోనే కదండి చేస్తున్నాం. కొన్ని విషయాలు కొన్నేంటి ఇంచుమించుగా అందరూ అన్ని విషయాలు కూడా సపోజ్ సినిమా చూస్తున్నారు అనుకుందాం, అందులో జోకులు వస్తే నవ్వుతున్నాం, ఏదైనా హీరోయిన్ బాధపడితే ఏడ్చేస్తున్నాం, అనుభూతులు చెందేస్తున్నాం. ఎందుకు ఈ అనుభూతి మనసుకు వస్తోంది అంటే అది నిజమని నమ్ముతున్నాం, కానీ సినిమాయే నిజం కాదు. మరి హీరోయిన్ కష్టాలు వస్తే ఓ కళ్ళంట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి, వాడేమన్నా జోకేస్తే నవ్వు వచ్చేస్తుంది. ఇట్లా మరి మనం ఇది నిజమని నమ్మడం బట్టే అది కరెక్ట్ అనుకుంటూ మనం అందులో లీనమైపోతున్నాం. మీరు గమనించండి, ఎందుకు లీనమవుతున్నాం అంటే అక్కడ ఏకాగ్రతగా అది రిసీవ్ చేసేసుకుంటున్నాం, నిజమని నమ్మేస్తున్నాం. కానీ నిజం సినిమానా అని విచారం లేదు మనకి. ఇది సినిమా కదా, నేను ఎందుకు అది నటిస్తున్నారు కదా, మరి నటించినప్పుడు అది నిజం కాదు కదా, మరి నేను ఎందుకు ఏడుస్తున్నాను అని ఎప్పుడు ఆలోచించు. అంటే నిజం కానా నిజమైనా నిజం కాకపోయినా నమ్మేసి దాని ఒక అనుభూతి మళ్ళీ అక్కడితో అయిపోయిందా, ధ్యానంలో కూర్చుని అవే ఆలోచనలు చూస్తున్నవన్నీ నిజం అనుకున్నట్టుగా అంతగా మనలో ముద్రలు పడిపోతున్నాయి. ఆ ముద్రలు పడిపోయి దానివల్ల కొన్ని ఆలోచనలు తయారు చేసుకుని ఆ ఆలోచనలన్నీ కూడా ఖాళీగా ఉన్నప్పుడు బయటికి వస్తున్నాయి.